హలో అండి, మరొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వ్లాగ్ వచ్చేసి పెళ్లి వ్లాగు. మా అన్నయ్య కూతురు పెళ్ళి అని చెప్పి ఫస్ట్ వ్లాగ్ వేసాను కదండి. ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఫస్ట్ వ్లాగ్లో పార్ట్ 1 వేశాను, ఇది సెకండ్ పార్ట్ అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంటికి మొదటిగా పుట్టిన సంతానము అమ్మాయి అయినా అబ్బాయి అయినా మొదటి సంతానం ఏం చేస్తారంటే మా ఊరు సైడు వెంకటేశ్వర స్వామికి అయితే ఎదురు నడుస్తారు. ఎదురు నడిచి సేవ అయితే చేస్తారనమాట. ఇక్కడ చూడండి, సేవ అంటే ఏంటనేది నేను మీకు ఎలా చెప్పాలి. వెంకటేశ్వర స్వామికి ఇద్దరు వ్యక్తులు ఉంటారనమాట. సో ఇద్దరు వ్యక్తులు మా ఇంటికాడ నుంచి మాకు వేప చెట్టు ఉంటుంది, అమ్మవారి తల్లి దగ్గర దాకా నడుస్తూ ఉంటారనమాట. మాకైతే కొంచెం దగ్గరేనండి మా ఇంటికాడ నుంచి. ఇక్కడ నుంచి అయితే మా వదిన వాళ్ళు ఇంక ఇల్లు పడేసాం కదండి, అక్కడైతే ఇంకా ఇక్కడ రెంట్కి తీసుకున్నారు. ఇక్కడ నుంచి కొంచెం దూరం అనమాట. సో ఆయన సేవ చేసినాక అలసిపోయాడటండి, బాగా దాహం వేస్తుంది. మంచిలు అడిగితే మంచిలు అయితే ఇచ్చాము. ఫోటో స్టూడియో అతను అయితే ఇంకా తనంతటికి తన వీడియోలు ఫోటోలు అయితే తీసుకుంటూ ఉన్నాడు. ఇక్కడైతే నా వీడియోలకు అడ్డం వస్తున్నావు ఏంటి వాసు, అడ్డం లేదని చెప్పి నేను మధ్యలో అయితే కామెడీ చేశాను. ఫోటో స్టూడియో అతను ఎవరో కదండి, మాకు తెలిసిన అతనే అనమాట. మా ఏరియా మాకు తెలిసిన వ్యక్తే. సో ఇక్కడైతే ఇంకోండి వెంకటేశ్వర స్వామి సేవకి ఏమేమి తీసుకెళ్ళాలి అన్నీ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి గిన్నె అయితే పట్టుకున్నారు. అక్కడైతే సేవ అయితే ఇంకా చూడండి అక్కడ తీశాడు కదా, వాటితో అయితే సేవ అయితే చేస్తారు. ఇంతకంటే నేను క్లియర్గా చెప్పినా ఇక్కడ అని రిస్క్ అయిపోతుందని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. స్వామివారికి ఇంటి ముందైతే కాసేపు సేవ చేసిన తర్వాత ఎదురు నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ ఇంకా వీడియో అయితే నేను ఫస్ట్ పార్ట్లోనే వేశాను, ఇది సెకండ్ పార్ట్ అండి. ఇదిగో సెకండ్ పార్ట్లో అయితే ఇంకా వేప చెట్టు కింద మాకైతే ఇక్కడ ఒక 5 రాళ్ళు పెట్టి వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా అక్కడైతే స్వామివారికి పసుపు కుంకుమ ముగ్గు అన్నీ వేసి స్వామివారిని అక్కడ పసుపు కుంకుమతో అలంకరించి ఇంకా అక్కడైతే మేము కలశం తీసుకెళ్తాం అనమాట. ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని ఆ బియ్యంలో కలశాన్ని నిలబెట్టి కలశం తీసుకెళ్తాం. మా ఇంటికాడ నుంచి ఇక్కడ చెట్టు దాకా ఎంత దూరం అయితే అంత దూరం సేవ చేసుకుంటూ కలశం తీసుకెళ్తాం. ఆ జ్యోతి ఉంది కదండి, ఆ జ్యోతి ఆడకుండా దీపం ఉందండి, దీపం ఆరిపోకుండా కొండెక్కకుండా చూసుకుంటూ ఉంటారు. ఇంక ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంకా ఇంటికి సంబంధించిన వాళ్ళు టెంకాయలు కొడతారు. ఆ తర్వాత బంధుమిత్రులు అందరూ కొడతారు. ఫస్ట్ అయితే వదిన కొట్టింది, తర్వాత అయితే సాయి అనమాట పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు వీడు కొడుతున్నాడు, తర్వాత అన్నయ్య అయితే కొడతారు. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అయిపోయినాక మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కొట్టొచ్చు అనమాట. టెంకాయలు అయితే ఉంటాయి, ఇంకా ఎవరైనా కొట్టొచ్చు. ఇక్కడైతే టెంకాయ కొట్టినాక సాంబ్రాణి అయితే వేస్తున్నారు వెంకటేశ్వర స్వామికి, ప్రతి ఇంటి ఆచారం అనమాట. ఇక్కడ అంతా అయిపోయేలాకే చాలా టైం పట్టిందండి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము వచ్చేసి భోజనాలు కడుకొచ్చినాం. ఎందుకంటే మా వారికి పని ఉందని చెప్పారు. ఎటు ఒంగోలే కదా పెళ్ళి, ఈవినింగ్ పెళ్ళిలో కలుసుకుందాం మనం వెళ్దాం అని ఇంకా మా వారు గొడవ చేస్తే ఇంకా నేనైతే సరే అని చెప్పేసి ఇంకా భోజనం తిని వెళ్దాం అని చెప్పేసి నేను మా హస్బెండ్ని మా బాబుని కూర్చోబెట్టాను అనమాట. ఆ రోజు శనివారం అవడంతో నేను శనివారాలు కూడా ఉంటున్నాను కదండి ఈ మధ్య, అందుకని నేను లైట్గా టిఫిన్ అయితే తీసుకున్నాను. 2 గారెలు కొంచెం లైట్గా స్వీటు హాట్ తీసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అని బాబు అయితే ఇద్దరు తిన్నారు. ఇంకా వెళ్ళబోయే టైంకి పెళ్లి కూతురు కూడా మండపానికి వచ్చిందండి, సాయిబాబా గుడి మా ఇంటి దగ్గర బాబా గుడి మండపం అనమాట. తను కూడా వచ్చేసింది. ఎదురు నడిచినాక ఆకలి అవుతుందేమో అన్నం తింది, వెంటనే పతానం అయితే తీయాలి. ఆ పతానం వీడియో మా అక్క కూతురు షూట్ చేసిద్దాం అనుకుంటే తను కూడా మిస్ అయిందంట. సో మిస్ అయ్యి తను తీసిద్దన్న నమ్మకంతో నేనైతే ఇంటికి వచ్చాను. తను కూడా నేను తీయలేదు పిన్ని, మర్చిపోయాను ఫోన్లో ఛార్జింగ్ లేవటం వల్ల ఛార్జింగ్ పెట్టానని చెప్పింది. నేను ఆ వీడియోలో అయితే మిస్ అయ్యాను. ఇక్కడ పెళ్లి కూతురితో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కామెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా పెళ్ళి అంటే ఫ్రెండ్స్ అల్లరి చేయటం కామన్ కదండి. నా పెళ్ళిలో కూడా మా ఫ్రెండ్స్ అల్లరి అయితే బాగా చేశారు. ఇంకా వాళ్ళ అమ్మ అయితే అన్నం పెడుతుంది నోట్లో. ఇక్కడ చూడండి పొంతుల్లో అయితే నిద్ర వచ్చిందట్టుంది, నిద్రపోతున్నారు. పంతులు గారు చెయ్యతలేక ఇక్కడైతే వాయిద్యాలు మోయిస్తున్నారు. అమ్మాయికి జీలకర్ర బెల్లం పెడుతున్నారండి. స్టేజ్ కట్టారండి, నిజంగా నాకైతే స్టేజ్ బాగా నచ్చిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెళ్లి మండపంలో నచ్చినది ఏంటంటే స్టేజ్. ఇక్కడ లైవ్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే ఇంకా లైవ్ ముందు ఎదురు కూర్చున్న వాళ్ళకైతే లైవ్ కనిపిస్తుంది కానీ మాకైతే కనిపించట్లేదు. మేమైతే ఇంకా పెళ్ళి డైరెక్ట్గా కొంచెం ముందు కూర్చొని మండపంలోనే చూసామన్నమాట. ఇక్కడ కూడా ఐటమ్స్ పెట్టారండి, చాలా బాగా ఐటమ్స్ పెట్టారు. సాటర్డే కదా, టిఫిన్ తినే వాళ్ళకి టిఫిన్ పెట్టారు, భోజనం చేసేవాళ్ళకి డిన్నర్ చేసేవాళ్ళకి డిన్నర్ అయితే ప్లాన్ చేశారనమాట. సో 2 తినేవాళ్ళు ఉన్నారు, 1 తినేవాళ్ళు ఉన్నారు, ఆ 2 ఉన్నారు. నేనైతే ఇంకా భోజనమే చేశాను, ఎందుకంటే ఆఫ్టర్నూన్ భోజనం చేయలేదు కాబట్టి భోజనమే చేశాను. ఆ వీడియో క్లిప్ తీద్దామంటే అసలు చేతులు వీడియో దగ్గరికే వెళ్ళలేదండి. ఎందుకు ఏంటనేది నేను మీతో వీడియోలో చెప్తూ ఉంటాను కంటిన్యూగా.
అక్కడ లైవ్లో కనిపిస్తుంది కదండి, ఆ లైవ్లో అయితే చూపిస్తున్నాను మీకు పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని. సో లైవ్లో అయితే ఇద్దరైతే జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉన్నారు. చివర్లో అయితే పంతులు గారు తాళికి అర్థం చెప్పారండి. అసలు వండర్ఫుల్ అనమాట. ఆ మాటలు అయితే ఎవరైనా వినాల్సిందే, వింటే మాత్రం ఖచ్చితంగా ఆ మాటలకి మోటివేట్ అవ్వాల్సిందే. సో ఆ వీడియో క్లిప్ కూడా నేను డైరెక్ట్గా పోస్ట్ చేస్తాను. ఆ పంతులు గారి మాటలు అయితే వినండి, స్కిప్ చేయకుండా చూడండి. తాళి అంటే ఏంది, తాళికున్న బలం ఏంటి అనేది తాళి గురించి అయితే చెప్తాడు. ఇంక ఇక్కడైతే వీళ్ళిద్దరి పెళ్ళికి 3 months అయితే గ్యాప్ వచ్చిందండి. 3 months తర్వాత ఎంగేజ్మెంట్ అయిన 3 monthsకి మ్యారేజ్ అయితే అయింది. మధ్యలో ముహూర్తాలు లేవు, మోటం వచ్చింది. అన్నీ అయిపోయినాక వీళ్ళ పెళ్ళి అయితే ఇంకా 3 months అయితే వీళ్ళిద్దరు చక్కగా ఫోటోషూట్ కూడా తీయించుకున్నారండి ఫోటోగ్రాఫర్తో. సూపర్గా ఉందన్నమాట. ఆ ప్రోమో నాకైతే బాగా నచ్చింది. అసలు బాగా యాక్ట్ చేశారు ఆ ప్రోమోలో అయితే. సో ఇక్కడైతే ఇంకా మండపం అంతా ఒకసారి షూట్ చేస్తున్నానండి. పెళ్ళి అయితే 11, 12 అట్లా అయ్యిందనమాట. 11కి పెళ్ళి స్టార్ట్ అయితే ఇంకా 1, 2 ఇంటికి వెళ్ళలేకి 2:30 అయిపోయింది. ఇదిగోండి నేను కూర్చొని అయితే పెళ్ళి చూస్తూ ఉన్నాను. ఇక్కడైతే అమ్మాయి అబ్బాయి ఇద్దరైతే తలంబ్రాల బట్టలు కట్టుకోవడానికి వెళ్ళారు కదా, అందుకని ఇక్కడ మంగళ వాయిద్యాలు మోగించే వాళ్ళకి కొంచెం రష్ ఎక్కింది. కొంతమంది అయితే ఇక్కడ రష్ తీసుకున్నారు. నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూ ఉంటే పెళ్లి చేసే వాళ్ళు అయితే చూస్తూ ఉన్నారనమాట. చూడండి మండపం ఎలా ఉంది, బాగుంది కదా. నిజంగా నాకైతే ఇక్కడ ఫస్ట్ నచ్చింది ఏంది మండపం. ఇక్కడైతే ప్రోమో వేస్తున్నారు చూడండి లైవ్. మధ్య మధ్యలో అమ్మాయి అబ్బాయి ఇవి ఇలా ఫోటోషూట్ తీయించుకున్నప్పుడు మధ్య మధ్యలో ప్రోమో అయితే వేస్తున్నారు. అందరూ అయితే ప్రోమో చూసి అందరు చాలా బాగుంది అని అన్నారు. ఇంకా వాళ్ళ లక్కీ ఏంటంటే ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ తీసేటప్పుడు అయితే వర్షం కూడా వాళ్ళకి సహకరించిందనమాట. పెళ్ళికూతురు వాళ్ళ నాన్నగారండి, అన్న నీకు ఇంకా బాధ్యత అయిపోయింది కదా అని చెప్పేసి నేను అంటున్నా. పెళ్ళికూతురు వాళ్ళ మేనత్త, ఆ పక్క ఆమె కూడా ఆ అమ్మాయిది అమ్మ వరుస అవుతుంది. ఇక్కడైతే ఇంకా అన్నయ్యతో మాట్లాడుతూ వీడియో షూట్ చేస్తూ ఉంటే అన్న ఈ వరుస అవుతాడనమాట, తనకి బాగా అవుతాడు. చేతులు ఆడుతూ ఉంది. పక్కన కూర్చుందేమో సొంత చెల్లెలండి, వాళ్ళ సొంత చెల్లెలు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు అయితే ఇంకొచ్చారు. ఇక్కడైతే మంగళసూత్రానికి 11 పోగులు, 21 పోగు, 7 పోగులు అన్నీ వేస్తారు కదా, ఆ పోగులు గురించి చెప్తున్నారు పంతులు గారు. రెండో ధారం తారాబలం, చంద్రబలం. చంద్రుడు బలంగా ఉన్నాడనుకో మీ దాంపత్యం చల్లగా ఉంటుంది. మీ దాంపత్యం చల్లగా ఉండాలి అని చంద్రుడు మీకు రెండో ధారాన్ని ఇస్తాడు. మూడో ధారాన్ని చంద్రుడు అంటే ఆయన అంగారకుడు. ఆరోగ్యాన్ని ఇచ్చిన అనారోగ్యాన్ని ఇచ్చిన అంగారకుడు. ఎప్పుడు ఆరోగ్యవంతులై జీవించండి అని మూడో ధారాన్ని ఇచ్చాడు. నాలుగో ధారాన్ని బుధుడు, ఆయన భాగ్యకారకుడు. వివాహమైన తర్వాత అమ్మాయి పసుపు పారాయణం యొక్క తలంబరాల చేరవేక మీ ఇంట్లో కుడికాలు పెట్టుకున్న అమ్మాయి, దాన్ని వధూ గృహప్రవేశం అంటారు. ఆ కుడికాలు పెట్టిన దగ్గర నుంచి మీ ఇల్లు పిల్లపాలతోటి ధనధాన్యాలతోటి భక్తులు కాక అని బుధుడు నాలుగో ధారాన్ని ఇచ్చాడు. ఐదో ధారాన్ని బృహస్పతి అంటే ఆయన దేవుడు. అమ్మాయి గొప్పగా చదువుతుంది, పెద్ద ఉద్యోగం చేస్తుంది, గొప్ప ధనవంతురాలు. అబ్బాయి గొప్పగా చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, గొప్ప ధనవంతుడు. వివాహం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎందుకు వివాహం కాలేదు అంటే గురు బలం రావాలి. ఎవరికి వివాహం కావాలి అన్నా గురు బలం రావాలి. ఆ గురువు మీకు ఐదో ధారాన్ని ఇచ్చారు. ఎందుకు? ఎప్పుడు శుభకార్యాలు చేసుకుంటూ ఆనందంగా ఉండండి. ఆరో ధారాన్ని శుక్రగ్రహం, ఆయన భోగకారకుడు. శతమానం భవతి, 100 సంవత్సరాల పర్యంతం జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ విశేషంగా జీవించండి. రాహులిచ్చాడు, ఆయన స్వప్నకారకుడు. ఏసీ రూమ్లో కొంతమంది బెడ్ మీద బెడ్ వేసుకున్న నిద్ర పట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అనారోగ్యంతో, రకరకాల బాధలతో. అలా కాకుండా మంచి స్వప్నాన్ని కంటూ మీరు ఆనందంగా ఉండండి అని 8వ ధారాన్ని. సో విన్నారు కదండి 11 పోగులకి అర్థం ఏంటో. అందుకే ఆడవాళ్ళు మెల్లో మంగళసూత్రం తీసి డ్రెస్సింగ్ టేబుల్లోనూ బల్ల మీద ఆ మంచానికి అలా తగిలించకూడదంట. పవిత్రమైన మంగళసూత్రానికి అర్థం అది అని చెప్పేసి చెప్పారు. ఇక్కడైతే ఇంకా
తాళి కట్టించే సమయం అయిపోయింది కదా, అందుకని చెప్పేసి ఇంకా పంతులు గారు వచ్చేసి అందరికీ అక్షంతలు ఇస్తున్నారు. ఆ తాళిబొట్టుతో అందరికీ అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించమని ఇంకా అక్షంతలు ఇచ్చి వెళ్తున్నారనమాట. ఇక్కడైతే నేను అక్షంతలు తీసుకొని కొంచెం అందరికీ షేర్ చేస్తూ వీడియో అయితే షూట్ చేశాను. చూసారు కదండి, ఇంకా పెళ్ళి వీడియో పార్ట్ 3 కూడా ఉందన్నమాట. ఇంతకు మీ అందరూ అడుగుతూ ఉంటారు, మీ అక్క వాళ్ళు లేరా, మీ అక్క వాళ్ళు లేరని. అదిగోండి అటు కూర్చున్నారు అక్క వాళ్ళు పక్కన నేను ఎందుకు కూర్చోలేదు ఏంటనేది ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. సో ఇంతవరకైతే పార్ట్ 1 పార్ట్ 2 పెళ్లి వీడియో చూడని వాళ్ళు చూడకపోతే చూడండి. పార్ట్ 3లో అయితే ఫినిషింగ్ అయిపోతుంది. పెళ్లి తర్వాత ఇంకా పెళ్లి వీడియోలు అయితే ఏముండవు అనమాట. సో ఇదండి ఇంకా పార్ట్ 2 పెళ్లి వీడియో అయితే పార్ట్ 3తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక పెళ్లి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తాళైతే కొడుతున్నాడు అనమాట అబ్బాయి. ఇంకా తాళి కట్టేటప్పుడు అయితే వీడియో కొంచెం షూట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కంటిన్యూషన్ వ్లాగ్ అయితే వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.